సాయంకాల సమయంలో ఈ పనులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. కొన్ని పనులు చేయకూడని సమయంలో చేయడం ద్వారా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కాబట్టి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి, సంతోషకరమైన వాతావరణాన్ని కొనసాగించడానికి సాయంత్రం కొన్ని పనులు చేయకుండా ఉండాలి. సాయంత్రం మీరు చేయకూడని పనులు ఇక్కడ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తులసి ఆకులను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. సాయంత్రం తులసిని తాకడం లేదా ఆకులు తెంపడం వల్ల ఇంట్లో పేదరికం వస్తుందని చెబుతారు. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి సాయంత్రం పూట తులసికి నీరు పోయడం లేదా తాకడం చేయవద్దు. సాయంత్రం పూట దేవతలు విహారయాత్రకు వెళ్తారని మత విశ్వాసాలు చెబుతున్నాయి. సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో ఏ మూల చీకటి ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోండి. సాయంత్రం ఇల్లు చీకటిగా ఉండకూడదు. ఇది ఇంటి సుఖ సంతోషాలపై దుష్ప్రభావం చూపుతుంది. చాలామంది సాయంత్రం పూట భజన, కీర్తనలు చేసి పూజలు చేస్తారు. హిందూ మతంలో కూడా 5 గంటల పూజ చేయాలని ఒక నియమం ఉంది. అటువంటి పరిస్థితిలో సాయంత్రం గొడవలు, శ్రమలకు దూరంగా ఉండాలి. దీనివల్ల ఇంట్లో నెగిటివిటీ గణనీయంగా పెరుగుతుంది. వాస్తు విద్య ప్రకారం సాయంత్రం సమయంలో డబ్బు లావాదేవీలు చేయడం మంచిది కాదు. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరు 10 రూపాయలు కూడా అప్పుగా ఇవ్వకూడదు. ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు. సూర్యాస్తమయం తర్వాత తీసుకున్న రుణం ఎప్పటికీ తిరిగి చెల్లించలేరు. సూర్యాస్తమయం తర్వాత ఇంటిని కానీ చుట్టుపక్కల ప్రాంతాలను కానీ ఊడ్చడం చేయవద్దు. సాయంత్రం పూట ఊడ్చడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని, ధన నష్టం కలుగుతుందని నమ్ముతారు. ఫ్రెండ్స్, తెలుసుకున్నాం కదా సాయంత్రం పూట చేయకూడని పనులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.